ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ని మరోసారి దురదృష్టం వెంటాడింది. ఆఖరి ఓవర్లో దోబూచులాడిన విజయం చివరికి లక్నో సూపర్ జైంట్స్ ని వరించింది. 2 పరుగుల తేడాతో ఎల్ఎస్జీ గెలిచింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరమవగా ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 పరుగులు ఇచ్చి హిట్మేర్ ని అవుట్ చేసి తమ జట్టుకి విజయాన్ని అందించాడు. లక్నోకి ఇది 5వ విజయం కాగా పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఛేదన్లో రాజస్థాన్ కి మంచి శుభారంభమే దక్కింది. 14 ఏళ్ల టీనేజర్ వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేసి తన అరంగేట్ర మ్యాచ్ లోనే గర్జించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 52 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్ల సహాయంతో 74 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మార్క్రమ్ బౌలింగ్ లో 9వ ఓవర్ వద్ద వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతిలో వైభవ్ స్టంపౌట్ అయ్యాడు. ఇదే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా 8 పరుగులు చేసి ఫెయిల్ అయ్యాడు. అనంతరం 3వ వికెట్ గా యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరగా 4వ వికెట్ గా రియాన్ పరాగ్ వెనుదిరిగాడు. రియాన్ పరాగ్ 39 పరుగులు చేశాడు. సిమ్రాన్ హిట్మేర్ కూడా ఆశించిన మేర ఫినిషింగ్ చేయకుండా ఆర్ఆర్ ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు. లక్నో బౌలర్స్ లో ఆవేష్ ఖాన్ 3 వికెట్లతో మెరిశాడు. శార్దుల్ ఠాకూర్, మార్క్రమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 45 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 66 పరుగులు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆయుష్ బదోని 34 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీస్తో అదరగొట్టారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ 4 సిక్స్లు బాది స్కోర్ ని 180కి చేర్చాడు. అబ్దుల్ సమద్ కేవలం 10 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. రాజస్థాన్ బౌలర్స్ లో వానిందు హసరంగా 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ దక్కించుకున్నారు.